అప్డేట్స్ ఇస్తూ ఉండండి ఈ కేసుకు సంబంధించి. రైట్, మరికొద్దిసేపట్లో పోలీసులు ఈ కేసుకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఆ బాలుడు మీరు మీరు నా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం అయిపోతే నేను వెళ్ళిపోతాను అంటూ పోలీసులకి చెప్పినట్లుగా తెలుస్తుంది. మీ పని అయిపోతే నేను వెళ్ళిపోతాను, ఇక నా పేరెంట్స్ దగ్గర వదిలిపెట్టండి నన్ను అని అడుగుతున్నాడట. అలాగే ఈ మొత్తం జరిగినటువంటి విషయాన్ని తన పేరెంట్స్కి చెప్పొద్దని కూడా బాలుడు అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. మరి పోలీసులు ఏం చెప్పబోతున్నారు, అతని జువైనల్ కోర్టులో హాజరుపరచబోతున్నట్లుగా తెలుస్తుంది. ఏం శిక్ష పడబోతోంది అనేది కూడా చాలా కీలకంగా మారింది. ఖచ్చితంగా మైనర్స్కి శిక్ష పడిన తర్వాత కూడా ఎడ్యుకేషన్ ఉంటుంది, వాళ్ళకి స్కిల్ నేర్పించే ప్రాసెస్ అంతా కూడా ఖచ్చితంగా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటి, అటు ఆ పాప పేరెంట్స్ అయినా సరే ఇటు ఈ బాబు పేరెంట్స్ అయినా సరే వాళ్ళ కండిషన్ ఎలా ఉంది, తన బాబు చిన్న బాబు 15 ఏళ్ల బాబు ఇలాంటి ఒక దారుణానికి పాల్పడ్డాడని తెలిసిన తర్వాత ఆ పేరెంట్స్ ఏ స్టేజ్లో ఉండుంటారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది. మరోవైపు సహస్ర అంత్యక్రియలు చేయడానికి సహస్ర పేరెంట్స్ వాళ్ళ సొంతూరు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. మరి వాళ్ళ కండిషన్ ఎలా ఉందనేది కూడా చాలా కీలకంగా మారింది ఇప్పటికే. అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశాలు తెలుస్తున్నాయి. పెట్రిషియా చెప్పినట్లుగా ఒక దొంగతనం కోసం వెళ్ళి దొరికిపోయిన నేపథ్యంలో ఇక ఆ కోపంలో అప్పుడున్నటువంటి ఒక అనాలోచితమైనటువంటి పరిస్థితుల్లో ఇంత దారుణమైనటువంటి హత్యకు పాల్పడడం మనం చూసాం. కాకపోతే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా సహజంగా ఎవరైనా ఒక 15 ఏళ్ల బాబు దొంగతనం చేస్తూ దొరికిపోతే భయపడతాడు, బాధపడతాడు, ఏడుస్తాడు, ఇలాంటివి ఏవో ఉంటాయి. కానీ అలా కాకుండా ఒక హత్య చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఎలాంటి మనస్తత్వం. హత్య చేసిన తర్వాత అయినా సరే భయపడుతూ పేరెంట్స్ దగ్గరికి వెళ్తాడు, లేదంటే ఎటన్నా పారిపోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాదనుకుంటే పశ్చాత్తాపంతో వెళ్ళి చెప్తాడు విషయం. ఇవేవీ కాకుండా పోలీసులు కూడా పక్కదో పట్టించే ప్రయత్నం, తప్పుదో పట్టించే ప్రయత్నం చేశాడంటే హౌ కోల్డ్ బ్లడెడ్ హీ ఈజ్ అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అంటే తను చాలా స్ట్రాంగ్గా ఉండగలిగాడు. హత్య తర్వాత కూడా 4 రోజుల పాటు పోలీసులు వచ్చి విచారణ చేస్తున్నప్పుడు వాళ్ళకి నాకేదో అక్కడ పైనుంచి సౌండ్స్ వినపడుతున్నాయని తానే హత్య చేసి చివరికి తనకే సౌండ్స్ వినపడ్డాయి, డాడీ డాడీ అంటూ ఆ పాప అరిచిందని చెప్పి పోలీసులకు చెప్పే ప్రయత్నం, పోలీసులు సైతం పక్కదో పట్టించే ప్రయత్నం చేయడం అనేది ఒక కీలకమైన అంశం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా వెళ్తుంది దీనికి సంబంధించి ఆ గదిలో అంతా సర్చ్ చేస్తున్న సమయంలో, ఆధారాలు సేకరిస్తున్న సమయంలో. కానీ పోలీసులకు కానీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి కానీ ఒక 15 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక బాలుడు ఇంత దారుణమైనటువంటి హత్య చేస్తే ఏ విధమైనటువంటి ఆధారాలు దొరకపోవడం ఏంటి, ఎందుకని దొరకలేదు? 4 రోజుల పాటు దొరకలేదు. ఏ ఆధారాలు? ఒక బాలుడు చేశాడని ఒక్క ఆధారం కూడా దొరకలేదా? చిన్న హెయిర్ దగ్గర నుంచి లేదంటే ఫింగర్ ప్రింట్స్ దగ్గర నుంచి ఖచ్చితంగా ఏమీ దొరకలేదా? ఇలా కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఖచ్చితంగా తెర మీదకి వస్తున్నాయి. పోలీసులు ఒక తక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తి లేదంటే తక్కువ బలం ఉన్నటువంటి వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడని నిర్ధారించుకోవడానికి ప్రధాన కారణం కత్తి ఆ బాలిక శరీరంలో ఎంత లోపలికి వెళ్ళింది పొడిచినప్పుడు అనే దాన్ని ఆధారంగా వాళ్ళు నిర్ధారించుకున్నారు. పెద్ద వ్యక్తులు, మెచ్యూర్డ్ పీపుల్ కనుక ఇలాంటి దారుణానికి పాల్పడితే కత్తితో బలంగా పొడిచినప్పుడు చాలా లోతైనటువంటి గాయం అవుతుంది కదా. అలా కాకుండా చాలా కొద్దిపాటి గాయాలే అయినట్లుగా తెలుస్తుంది. అంటే లోతు ఎక్కువగా లేదు ఆ గాయాలకి, కత్తి దిగినటువంటి గాయాలకి. దాని ఆధారంగా ఖచ్చితంగా బాగా వయసు అయిపోయిన వాళ్ళు కానీ లేదంటే బాగా వీక్గా ఉన్నవాళ్ళు, చిన్నవాళ్లే ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చు అంటూ అధికారులు అంచనా వేసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు మరొక ముఖ్యమైన అంశం, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా ఎందుకని ఒక్క ఆధారం కూడా దొరకలేదు అనేది ఒక కీలకమైన అంశం. అయితే 4 రోజుల వరకు కూడా పోలీసులు వచ్చి అరెస్ట్ చేసే వరకు కూడా ఆ బాబు అంత స్ట్రాంగ్గా ఎలా ఉండగలిగాడు ఆ వయసులో, ఇంత దారుణమైనటువంటి హత్యకు పాల్పడి. అన్నిటికంటే చాలా ముఖ్యమైన అంశం, నిజంగా ఆ పాప తనను పట్టిస్తుందన్న భయంతోనే అలా చేసినట్లయితే అన్నిసార్లు కత్తితో పొడవాల్సిన అవసరం ఏమొస్తుంది? 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు. ఒకసారి ఆ పాప ప్రాణాలు కోల్పోయిందని తర్వాత వెంటనే వదిలేసి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాడే కదా. కానీ 20 సార్లు కత్తితో పొడిచాడంటే కేవలం భయంతోనే పొడిచాడా, లేకపోతే అతని మనస్తత్వం ఇంకేమై ఉంటుంది అనేటువంటి ఆలోచన ఇక్కడ రావడం లేదా? సో ఓవరాల్గా మీరేమనుకుంటున్నారు? ఇన్ని రకాల ప్రశ్నలు ఇక్కడ వస్తున్నాయి కదా. ఆధారాలు ఏమీ దొరకపోవడం, పోలీసులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం, భయపడాల్సిన చోట ఇంత బ్రూటల్గా వ్యవహరించడం, ఇంత హత్య చేసిన తర్వాత కూడా ఏమాత్రం పశ్చాత్తాపం కానీ లేదంటే భయం కానీ ఆందోళన కానీ లేకుండా పోలీసులనే పక్కదోవ పట్టించే ప్రయత్నం చేయడం,
ఇప్పుడు విచారిస్తున్న సమయంలో కూడా త్వరగా అయిపోతే నన్ను పంపించండి మా పేరెంట్స్ దగ్గరికి, మా పేరెంట్స్కి ఈ విషయం చెప్పొద్దు అని ఆ బాలుడు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. బాలుడు అంటే 8 ఏళ్ళు 9 ఏళ్ళు లేదంటే అంత చిన్న బాలుడు కాదు కదా, 15 ఏళ్ల వయసు. ఇవాళ రేపు ఇది టెక్నాలజీ యుగంలో 15 ఏళ్ల వయసు అనేది చిన్న వయసు కాదు, నాలెడ్జ్ ఉంటుంది. దే ఆర్ ఏబుల్ టు ఆపరేట్ సూపర్ కంప్యూటర్స్. అంత నాలెడ్జ్ ఉంటున్న సమయంలో 15 ఏళ్ల వయసులోనే చాలా వరకు బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడుతున్న సమయంలో, అన్ని రకాలుగా నాలెడ్జ్ ఇవాళ రేపు ఉంటున్న సమయంలో 15 ఏళ్ల వయసు అనేది కనీసం తను చేసింది క్రైమ్ అని రియలైజ్ అవ్వలేనంత చిన్న వయసు అయితే కాదు కదా. హౌ కెన్ వీ అండర్స్టాండ్ దిస్ మెంటాలిటీ? ఈ మెంటాలిటీని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ ఐడియాలజీని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది సాధారణంగా ఆ వయసులో ఉండేటువంటి పిల్లలకు, సాధారణ వ్యక్తులకు ఉండేటువంటి మెంటాలిటీ కాదు కదా. ఏమాత్రం భయం లేకుండా, అంత పెద్ద క్రైమ్ తర్వాత ఏమాత్రం భయం లేకుండా ఉన్నారంటే అది సాధారణమైనటువంటి మనస్తత్వం కాదు. పోలీసులను సైతం పక్కదో పట్టించే ప్రయత్నం చేశారంటే అది సాధారణమైనటువంటి మనస్తత్వం కాదు. ఇప్పటికీ కూడా తను చేసింది క్రైమ్ అని, అంత పెద్ద క్రైమ్ అని రియలైజ్ అవ్వలేకపోతున్నాడా? ఆ మాత్రం తెలియనంత చిన్న వయసా? 15 ఏళ్ళు అంటే అంత చిన్న వయసు కాదు కదా. సో ఇంకా ఏదైనా కోణం ఉందా ఇందులో అనేటువంటి అనుమానాలు ఇక్కడ తావిస్తుంది. అందులోనూ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా ఒక్క ఆధారం దొరక్కపోవడం ఏంటి? నిజంగా విచక్షణ కోల్పోయిన వ్యక్తే గనక ఇంత దారుణానికి పాల్పడితే ఏదో ఒక ఆధారం అక్కడ చాలా ప్రీ ప్లాన్డ్గా చేస్తేనే ఇన్ని ఆధారాలు దొరుకుతుంటాయి కదా. సహజంగా పెద్ద పెద్ద మాస్టర్ మైండ్స్ హత్యలు చేస్తూనో పెద్ద పెద్ద ఘోరాలకు పాల్పడితేనే ఏదో ఒక చిన్న ఆధారమైన దొరుకుతుంది కదా. ఒక ఇమ్మెచ్యూర్ బాయ్, ఒక 15 ఇయర్స్ బాయ్ ఒకవేళ నిజంగా ఇంత దారుణమైనటువంటి హత్య, అది కూడా విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్లుగా 20 సార్లు కత్తితో ఒక చిన్న పాప మీద దాడి చేస్తే ఫింగర్ ప్రింట్స్ దగ్గర నుంచి ఏ ఆధారం దొరకలేదా? ఎక్కడో ఏదో ఒక చిన్న ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్, సంథింగ్ ఈజ్ ఫిషీ అనే ఫీలింగ్ రావడం లేదా? మరి పోలీసులకు ఎలాంటి క్లారిటీ వచ్చింది? ఇప్పటికే వాళ్ళకి క్లారిటీ వచ్చిందని పూర్తి డీటెయిల్స్ చెప్పబోతున్నాం అంటూ పోలీసులు చెప్పారు. 1 o'clockకి ఒక ప్రెస్ మీట్ కూడా పెడుతున్నారు అంటూ తెలుస్తోంది. అప్పుడు ఎలాంటి డీటెయిల్స్ చెప్పబోతున్నారు అనేది చాలా కీలకంగా మారింది. మనలాంటి వాళ్ళకే ఇన్ని డౌట్స్ వస్తున్నప్పుడు, అరెస్ట్ అయిన తర్వాత కూడా ఇన్ని డౌట్స్ వస్తున్నప్పుడు, దిస్ ఈజ్ నాట్ సంథింగ్ నార్మల్, దిస్ ఈజ్ సంథింగ్ అబ్నార్మల్. ఇట్స్ లుకింగ్ అబ్నార్మల్, హీఈస్ బిహేవింగ్ అబ్నార్మల్ అండ్ ఎవ్రీథింగ్. ఈ ప్లాన్డ్ అబ్నార్మల్. ఖచ్చితంగా వెళ్ళి ఒక నిజంగా ఒక దొంగతనం చేయాలనుకున్నప్పుడు మిషన్ ఇంపాసిబుల్ రేంజ్లో అలాంటి ఒక పేపర్ మీద ఎవరైనా ఎందుకు రాసుకుంటారు? హీ మస్ట్ బి నాట్ ఇన్ గుడ్ కండిషన్ సైకలాజికల్లీ, ఆర్ లేదంటే తెలిసే అలాంటి ఒక మనస్తత్వం డెవలప్ అయినా ఉండాలి. ఈ 2 కారణాలు అయి ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక చిన్న దొంగతనానికి వెళ్లే ముందు సహజంగా వెళ్తారు, ఆ ప్రాంతం అంతా తెలిసి ఉంటుంది, ఆ ఇల్లు తెలిసి ఉంటుంది, ఆల్రెడీ బర్త్డేకి వెళ్ళాడు, కేక్ తినిపించి వచ్చాడు, ఆ ఇంట్లో ఏ ప్లేస్లో ఏమేమి ఉన్నాయనేది ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. దానికోసం పర్టికులర్గా అంత స్పెసిఫిక్గా రాసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఒకసారి ఏం రాసుకున్నాడో చూస్తే, ఫస్ట్ గో హోమ్, ఇంటికి వెళ్ళాలి, అండ్ టేక్ గ్యాస్ అండ్ ఏ టేబుల్, ఒక గ్యాస్ తీసుకోవాలి, అక్కడ గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా అది తీసుకోవాలని. అండ్ నెక్స్ట్ కీప్ ఎట్ ద డోర్ దగ్గర పెట్టాలి. అండ్ ఫైర్ ద గ్యాస్ అండ్ కీప్ లాక్ ఆన్ ది గ్యాస్, అంటే గ్యాస్ను వెలిగించి ఆ తాళం ఎక్కడైతే ఉంటుందో అక్కడ గ్యాస్ని పెట్టాలి అని చెప్పేసి అనుకున్నాడు. గ్యాస్ మీద దాన్ని పెట్టాలని, ఆ తాళం వేసి ఉంటుంది కాబట్టి ఆ తాళం కప్పుని దాని మీద ఉంచాలి అని చెప్పేసి అనుకున్నాడు. కట్ విత్ నైఫ్, అది బాగా వేడెక్కిన తర్వాత స్టీల్ కొంచెం స్మూత్గా అవుతుంది కాబట్టి, బాగా హీట్ మెల్టింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత కొంచెం స్మూత్గా అవుతుంది కాబట్టి అప్పుడు కత్తితో కట్ చేస్తే ఈజీగా కట్ అవుతుంది అని. ఆఫ్టర్ కటింగ్ ద లాక్, టేక్ మనీ అండ్ లాక్ ఫర్ హోమ్, డబ్బులు తీసుకున్న తర్వాత మళ్ళీ తలుపు వేసేసి లాక్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాడు. నెక్స్ట్ కీప్ ద గ్యాస్ ఆన్ ఇట్ స్టేజ్, అంటే గ్యాస్ ఎక్కడి నుంచి తీసుకొచ్చామో అక్కడ పెట్టాలి అని చెప్పేసి తను ప్లాన్ చేసుకున్నాడు. అండ్ లీక్ ద గ్యాస్ అండ్ కమ్ అవుట్, ఇది చాలా భయంకరమైనటువంటి ఆలోచన. తర్వాత గ్యాస్ను లీక్ చేయాలని చెప్పి కూడా అనుకున్నాడు. అంటే తాను దొంగతనం చేశాను అన్న విషయం బయటపడకుండా గ్యాస్ లీక్ చేసి బయటకు వద్దామన్న ఆలోచన. ఈ పేపర్ మీద అదే ఉంది, తను రాసుకున్నటువంటి పేపర్ మీద. అండ్ లీక్ ద గ్యాస్ అండ్ కమ్ అవుట్, గ్యాస్ లీక్ చేసి బయటకు వచ్చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.
అండ్ లాక్ ఇట్, బయటకు వచ్చి కమ్అట్ ఆఫ్ హోమ్ అండ్ లాక్ ఇట్, బయటకు వచ్చి లాక్ చేసేయాలి, మిషన్ డన్. అంటే దొంగతనం చేయడం వరకు అసలు రాసుకోవడమే చాలా అబ్నార్మల్ కదా. అంతా తెలిసిన ప్రాంతంలో ప్రత్యేకంగా ఎందుకు రాసుకుంటాడు? అసలు పేపర్ మీద రాసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? మానసిక స్థితి సరిగా ఉందా? అలా ఉన్నోళ్ళు ఇలా రాసుకుంటారా? దొంగతనం చేయడానికి వెళ్ళే ముందు స్టెప్ బై స్టెప్ ఇలా రాసుకుంటారా అనేది ఒకటైతే, రెండోది గ్యాస్ లీక్ చేయాలి అని చెప్పి కూడా ఇక్కడ రాసుకున్నాడు. అంటే చాలా పెద్దగా ఆలోచిస్తున్నాడు. అంటే తాను దొంగతనం చేసిన తర్వాత ఇవేవి బయట పడకూడదు. అంటే ఈజ్ ఆల్రెడీ ఇన్ దట్ స్టేజ్. ఒక పెద్ద క్రైమ్ చేయగలిగేటువంటి స్టేజ్లో ఉన్నాడు. కానీ ఆ స్టేజ్లో ఉన్నాడన్న విషయం అతనికి తెలుసా లేదా అనేది ఇక్కడ పెద్ద విషయం. తెలిసి చేస్తున్నాడా, తెలియక చేస్తున్నాడా? అంటే మానసికంగా ఏదైనా సమస్య ఉండి ఇలా వ్యవహరిస్తున్నాడా, లేకపోతే మానసికంగా ఆ స్థాయిలో ఉన్నాడా నిజంగానే? అంటే ఏదైనా ఒక సైకో మెంటాలిటీ ఏమైనా ఉందా? అలాంటి క్వాలిటీస్ ఉన్నాయా? లేకపోతే దొంగతనం చేసిన తర్వాత ఇలా గ్యాస్ లీక్ చేయాలని ప్లాన్ చేసుకోవడం ఏంటి? అసలు స్టెప్ బై స్టెప్ పేపర్ మీద ఇలా రాసుకోవడం ఏంటి? అండ్ అందులోనూ ఒక 10వ తరగతి విద్యార్థి, ఈ రోజుల్లో ఇవాళ రేపు ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి రాసేటువంటి భాషనా ఇది? ఏమాత్రం స్కూల్లో చదివినా సరే ఇంతకంటే బెటర్ ఇంగ్లీషే ఉంటుంది కదా, ఇంతకంటే బెటర్గానే ఉంటుంది రైటింగ్ కానీ ఇంగ్లీష్ కానీ. ఇట్స్ లుకింగ్ లిటిల్ ఇమ్మెచ్యూర్డ్. ఆ వయసుకి సహజంగా ఇవాళ రేపు 4వ తరగతి 5వ తరగతికి వచ్చేసరికి మంచి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు ఒక రకమైన స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలు కూడా. సరే ఇంట్లో పెద్దవాళ్ళు ట్రైనింగ్ ఇవ్వకపోయినా, దానికి సంబంధించి సహకరించకపోయినా 10th క్లాస్ అంటే ఇంతకంటే బెటర్గా రాయగలుగుతాడు కదా. అప్పటికే చాలా వరకు ఎగ్జామ్స్ రాసుంటాడు, చాలా రాసుంటాడు కదా. బట్ ఎందుకని ఈ రైటింగ్, అందులోనూ రైటింగ్ కూడా కొంత ఇమ్మెచ్యూర్గా కనిపిస్తోంది. ఒక 10th క్లాస్ స్టూడెంట్ రాసినటువంటి రైటింగ్లో లేదు ఇది. రాసుకోవడమే అబ్నార్మల్గా ఉంది. అందులోనూ గ్యాస్ లీక్ చేయాలని రాసుకోవడం అబ్నార్మల్గా ఉంది. రాసినటువంటి విధానం అబ్నార్మల్గా ఉంది. భాష అబ్నార్మల్గా ఉంది. అంటే మొత్తం స్పెల్లింగ్ మిస్టేక్స్, ఎక్కడ కూడా క్లియర్గా లేదు. అంటే ఒక 4th క్లాస్ 5th క్లాస్ పిల్లలు రాసినటువంటి స్టేజ్లో రాసాడు అతను. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ అబ్నార్మల్ థింగ్స్ ఈ కేసులో అబ్జర్వ్ చేస్తే. సో చాలా ప్రశ్నలు ఇక్కడ వస్తున్నాయి, చాలా ప్రశ్నలు వస్తున్నాయి. అంటే ఈ ఘటన జరగడానికి ముందు, ఈ హత్యకు పాల్పడడానికి ముందు అతను ప్లాన్ చేసుకున్న విధానం అబ్నార్మల్గా ఉంది. ఘటన జరిగిన తర్వాత అతను బిహేవ్ చేసిన విధానం అబ్నార్మల్గా ఉంది. మీకు అనిపించడం లేదా అబ్నార్మల్ అని? ఒక 15 ఏళ్ల పిల్లోడు నిజంగా ఒక దొంగతనం కోసం వెళ్తే అక్కడ ఎవరైనా పట్టుకుంటే వాళ్ళని బతిమలాడుకుంటాడు, భయపడతాడు, పారిపోతాడు. అంతే తప్ప వాళ్ళని హత్య చేయాలనే ఆలోచన రాదు. సరే తనకంటే చిన్న వయసు ఉన్న పాప ఒకవేళ ఈజీగా ఆ ఉద్రేకంలో చేశాడు అనుకుంటే ఆ తర్వాత తను ఇంకా ఎక్కువ భయపడాలి కదా, ఆ రక్తాన్ని చూసి, ఆ హత్యను చూసి. కానీ అలా లేదు కదా, చాలా కోల్డ్ బ్లడెడ్గా వ్యవహరించాడు తను. పోలీసులు పక్కదో పట్టించాడు, నైఫ్ కడిగి అక్కడ పెట్టేశాడు, బట్టలని దాచిపెట్టేశాడు. పోలీసులకి ఏదో సమాచారం ఇచ్చే ప్రయత్నం, ఏమాత్రం భయం లేకుండా నలుగురిలో తిరిగాడు. పేరెంట్స్కి ఏమాత్రం అనుమానం రాలేదు. సో ఏ రకంగా చూసినా సరే ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ అబ్నార్మల్ హియర్. మరి పోలీసులు ఏం గమనించారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. పోలీసులు ఏం చెప్పబోతున్నారు అనేది కూడా